ఉన్నది రోజు నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే ఆయన. ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్న వడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలనా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలనో ప్రజలు చేసి చూపిస్తారు మీకు. ఇలా కందులు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి సిద్దిపేటలో కందుల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. సంతోషం. రాష్ట్రమంతా మంత్రులు పోయి ప్రారంభించారు. ఏంది నాయన అంటే తీరా చూస్తే ఎకరానికి 3 క్వింటాలే కొంటారట. ఇదేమన్నా రేషన్? ఇదేమన్నా సగం పాలన? బీఆర్ఎస్ పార్టీ ఉండంగా రైతు ఎన్ని కందులు పండిస్తే అన్ని కందులు కొన్నాం మేము. కానీ ఇప్పుడు ఇది కాంగ్రెస్ సర్కార్, కోతల సర్కార్. ఇది ఎలక్షన్ల ముందేమో అవి కోతలు, ఏవి అడిగిందల్లా ఇస్తాం, కోతలే కోతలు. గెలిచిన తర్వాతనేమో కార్యక్రమాల అమలులో కోతలు. ఇప్పుడు ఏంది, ఎకరానికి జనరల్ గా కందులు 6 క్వింటాల నుంచి 10 క్వింటాల దాకా పండుతాయి రైతులకు. మంచిగా పంటే 10 క్వింటాలు పండుతాయి, తక్కువ 6 క్వింటాలు పండుతాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు పాస్బుక్ తీసుకురాండి, వ్యవసాయ శాఖ అధికారులు నువ్వు అర్ధెకరం పండించినవా ఎకరం పండించినవా సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఎకరం పండిస్తే 3 క్వింటాలే కొంటాం. మరి మిగతా 3 క్వింటాలు ఏడమ్ముకోవాలి? ఇదేం గవర్నమెంట్? నేను అడుగుతున్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా రైతు. ఇది మీకు నచ్చుతుందా అని అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇది మీకు తెలిసే జరిగిందా? తుమ్మల నాగేశ్వరరావు గారు 3 క్వింటాళ్లు ఎకరానికి కందులు కొనడాన్ని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతా ఉన్నా. ఎవరు ఈ నిర్ణయం? రేవంత్ రెడ్డిదా? వ్యవసాయ శాఖ మంత్రిదా? ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కోతలేంది అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మీరేం చెప్పారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో? ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. దీంట్లో ఏం చెప్పిందంటే కందులకు కూడా 400 బోనస్ ఇస్తామని రాసింది. కందులకు 400 రూపాయలు బోనస్ ఇస్తామని రాసింది ఇలా వీళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో. కానీ జరుగుతున్నది ఏంది? ఈరోజు కందుల మద్దతు ధర 7,550 రూపాయలు. 7,550కి 400 బోనస్ కలిపితే 7,950 రూపాయలకు మీరు కందులు కొనాలి. కానీ మీరు కొంటున్నది బోనస్ ఎగబెట్టినరు 7,550కే కొంటామన్నారు. ఆ కొనేది ఏమంటున్నారు? 3 క్వింటాలు కొంటామంటున్నారు. మరి మిగతా అమ్ముకోవాలి రైతులు. ఇలా ఏమైతుంది మార్కెట్లో అంటే 6,000 6,500కి అమ్ముకుంటున్నారు. అంటే ఒక క్వింటల్ కందుల మీద 1000 నుంచి 1,500 రూపాయలు రైతులు నష్టపోతా ఉన్నారు. కంది రైతు మీద ఎందుకు ఇంత పగబట్టినరు అని అడుగుతున్నా నేను. కంది రైతుల మీద మీకు ఎందుకు ఇంత కక్ష అని అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులను. కందులు పండించడం వాళ్ళు చేసిన నేరమా అని నేను అడుగుతా ఉన్నా. కంది రైతులు ఇలా కొంతమందిని ఏమంటున్నారంటే, మీది వ్యవసాయ శాఖ అధికారులు క్రాప్ బుకింగ్ చేయలేదు. క్రాప్ బుకింగ్ అంటే ఏ రైతు ఏ పంట పండించిండో బుక్లో రాయాలన్నట. మరి వాళ్ళు రాయపోతే రైతులు ఏం చేయాలి? ఆయన కంది పండించిండు, ఆడికి పోతే వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో మళ్ళీ కంది పండించిందని రాయలేదు, నీది క్రాప్ బుకింగ్ జరగలేదు, నీ పంట కొనమంటారు. క్రాప్ బుకింగ్ చేయకపోవడం అది ప్రభుత్వ తప్పు, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. మీరు చేసిన తప్పుకు రైతులు ఎందుకు బలి కావాలి? రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో కంది సాగైతే క్రాప్ బుకింగ్ దాదాపు 3-4 లక్షల ఎకరాలు మిస్ అయింది. మరి ఆ 3-4 లక్షల ఎకరాల్లో వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు పంట పండించిన రైతుల దగ్గర ఇలా మీరు కందులు కొంటలేరు. జిల్లా కలెక్టర్ల నుంచి వ్యవసాయ శాఖకు ప్రతిపాదన పంపించారు. మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి, క్రాప్ బుకింగ్ లో మిస్సింగ్ ఫార్మర్స్ కు అనుమతి ఇవ్వండి అని జిల్లా కలెక్టర్లు వ్యవసాయ శాఖకు రాశారు. కానీ ప్రభుత్వం ఇంతవరకు అనుమతి ఇవ్వడం లేదు. జిల్లా కలెక్టర్లు ఎకరానికి 3 క్వింటాలు కాదు 6 క్వింటాలు కొనమని రైతులు అడుగుతున్నారు. 6 క్వింటాలు కొనడానికి అనుమతి ఇవ్వండి అంటే ప్రభుత్వంలో సప్పులు లేదు. నేను రేవంత్ రెడ్డి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని రైతుల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాను.
రైతు ఎన్ని క్వింటాళ్ల కందులు పండిస్తే షరతులు లేకుండా కోతలు లేకుండా రైతు పండించిన మొత్తం కందులను కొనుగోలు చేయడానికి వెంటనే ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. మిస్సింగ్ ఫార్మర్స్, వ్యవసాయ శాఖ చేసిన తప్పుకు రైతులు బలి కాకుండా పంట పండించింది నిజం, పంట పండింది నిజం, అటువంటి రైతులకు వెరిఫై చేసి వ్యవసాయ శాఖ అధికారులు సర్టిఫై చేస్తే ఆ రైతుల దగ్గర, మిస్సింగ్ ఫార్మర్స్ దగ్గర కందులు కొనడానికి అనుమతి ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఇక సన్ఫ్లవర్ రైతుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది నూనె, ఎందుకంటే ఈరోజు భారతదేశంలో వంట నూనెలు సరిపోక లక్షల కోట్ల రూపాయల వంట నూనెలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సన్ఫ్లవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉక్రెయిన్ దేశం నుంచి, రష్యా దేశం నుంచి, ఆయిల్ పామ్ ఏమో మలేషియా నుంచి, ఇతర దేశాల నుంచి పంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నాం. దానివల్ల లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం భారతదేశం కోల్పోతా ఉంది. అందుకోసం ప్రభుత్వమే ఆయిల్ పామ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, సన్ఫ్లవర్ లాంటి పంటలు పండించమని ప్రోత్సహించింది. కానీ ఆ ప్రభుత్వమే పంట నూనెలు వచ్చే పంటలు పండిస్తే ఆ రైతుల నెత్తిన శటగోపం పెడతా ఉన్నారు. ఇవాళ ఏమైంది? సన్ఫ్లవర్ కు 7,280 రూపాయల మద్దతు ధర ఉంది. 7,280 రూపాయలు ఉంది. కానీ కొనుగోలు కేంద్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఇవాళ సిద్దిపేటలో సన్ఫ్లవర్ వస్తే 6,000 రూపాయలకు అమ్ముకుంటుంది. ఆల్రెడీ పంట స్టార్ట్ అయింది, మార్కెట్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయక రాష్ట్ర వ్యాప్తంగా 6,000 రూపాయలకే అమ్ముకుంటున్నారు. వాళ్ళు దేశానికి సాయం చేస్తున్నారు. సన్ఫ్లవర్ పండించడం అంటే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఈ దేశానికి అవసరమైన వంట నూనెల కోసం పంటను ఉత్పత్తి చేయడం, దేశం యొక్క విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి ఈ దేశ ప్రజలకు అవసరమైన వంట నూనె కోసం సన్ఫ్లవర్ పండిస్తే ఆ రైతుకు అన్యాయం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే సన్ఫ్లవర్ పండిందో ఆయా ప్రాంతాల్లో పొద్దుతిరుగుడు పంట కొనుగోలు చేయడానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.